అగ్రే వసతే లక్ష్మీ కరాగ్రే వసతే వసతే లక్ష్మీ లక్ష్మీ కరమధ్యే సరస్వతి సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం. దీని మీనింగ్ చెప్పనా? మీనింగ్ ఇగో ప్రభాతే కరదర్శనం కదా. ఏంటంటే ప్రభాతే కరదర్శనం అంటే మార్నింగ్ లేవగానే మనం చేతులను చూసుకోవాలి. లేవగానే ఇట్లా అరచేయి ఉందా, రెండు అరచేతులను చూసుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మి అంటే కరము ఈ చేతి అగ్రభాగంలో. ఎక్కడ అగ్రం అంటే చెప్పు, అగ్రం ఎక్కడ? అగ్రభాగంలో కరాగ్రే వసతే లక్ష్మి, లక్ష్మి నివసిస్తుంది అనమాట. కర మధ్యే సరస్వతి, కర మధ్యలో ఎవరుంటారంట? సరస్వతీదేవి ఉంటుంది. సరస్వతీదేవి అంటే ఏం చేస్తుంది? చదువుల తల్లి అనమాట, చదువునిస్తుంది. కాబట్టి మధ్యలో సరస్వతీదేవి. కరమూలేతు గోవింద, మూలంలో ఏముంటుంది? గోవింద. కరమూలేలో గోవింద, గోవింద అనొచ్చు. స్థితా గౌరీ అని కూడా అంటారు. స్థితా గౌరీ అంటే గౌరీదేవి కూడా ఉంటుంది. అంటే ఒక మన అరచేతులనే శంకర్జీనా? శంకర్జీ ఉంటాడా ఎక్కడ? గౌరీ అంటేనా? ఏం తెలుసు? పొద్దున శంకర్జీ ఉంటాడా? శంకర్జీ ఇందులో ఉండడు. ఇందులో లక్ష్మీదేవి, సరస్వతి, గౌరీ ముగ్గురు అమ్మలు ఈ అరచేతిలోనే ఉన్నారు. కాబట్టి మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం చేతులనే చూసుకోవాలి. ఓకేనా? శంకర్జీ గురు చూసావా? ఎందులో? టీవీలోనా?